నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. 48 గంటల దీక్ష కార్యక్రమంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రతినిధుల డిమాండ్. విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడి చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం. బీజేవైఎం నాయకుల హెచ్చరిక. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని అధికారులను జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో జిల్లా జాయింట్ కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్థూలంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అనంతరం పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలపై విచారించేందుకు క్రింది స్థాయి సిబ్బందిని పంపకుండా స్వయంగా ఆయా శాఖల అధికారి వెళ్లి చూడాలని సూచించారు. తొలుత పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జెడ్పీసీఈఓ ఓబులమ్మ పీజీఆర్ఎస్ దరఖాస్తులపై ఆయా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పులివెందుల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు బీటెక్ రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ను మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కట్ చేసి అక్కడున్న చిన్నాన్న వేంపల్లి మండల ఇన్ఛార్జ్ రఘునాథ్ రెడ్డికి తినిపించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ ఇప్పటికే రాజకీయ రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్న బీటెక్ రవి రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవిరెడ్డి సంజీవ్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
చిన్న ప్లేట్ తీసి ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలపై విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడి విచారణకు తగిన చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్ హెచ్చరించారు. కడపలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న వారు పూర్తి స్థాయిలో డిప్రెషన్కు లోనవుతున్నారన్నారు. చాలామంది తల్లిదండ్రులు గొప్పలకు పోయి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్చేందే ముందు ఒకసారి ఆలోచించాలన్నారు. చాలామంది తల్లిదండ్రులు గొప్పలకు పోయి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పించే ముందు ఒకసారి ఆలోచించాలన్నారు. ఉన్నతాధికారులు, ప్రముఖ రాజకీయ నాయకులు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న విషయాన్ని మర్చిపోరాదన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో కేవలం చదువు తప్ప కుటుంబ విలువల గురించి తెలియజేసే నాథుడే లేకపోయారన్నారు. మార్కులు, ర్యాంకుల పేరుతో ఆయా విద్యా సంస్థల్లో పిల్లలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారే తప్ప వారిని మానసికంగా దృఢంగా తీర్చిదిద్దలేకపోతున్నారన్నారు. ఇటువంటి తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును చూసి వారికి ఏ రంగం పట్ల ఇష్టం ఉందో అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల మృతికి కారణమవుతున్న విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకునేలా భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జాతీయ నాయకులు బత్తల పవన్ కుమార్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర, జిల్లా కోశాధికారి శ్రీకాంత్, బీజేవైఎం నాయకులు షేక్, ఇమ్తియాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. గత ఒక నెలలోనే వరుస సంఘటనలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు చనిపోవడం ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. దానిపైన ఈరోజు ఏ విధంగా దాంట్లో జరుగుతుందనే దాని ముఖ్య ఉద్దేశం కోసమే ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కడప ఉమ్మడి జిల్లాలో మనం చూస్తున్నాం. గతంలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి సిబిఐటి కాలేజీలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో, తర్వాత రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో, తర్వాత కడప నగరంలోని నారాయణ విద్యా సంస్థల్లో, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో వరుసగా విద్యార్థులు సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ, లేదంటే చైతన్య దాంట్లో అటెంప్ట్ చేయడం కానీ వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంఘటనలకు గల కారణం ఓన్లీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులపైన పెడుతున్న ఒత్తిడే దీనికి మొదట కారణమని మాకు ప్రాథమికంగా తెలిసింది. కాబట్టి ఒక్కసారి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతున్న సంస్థలు అందరూ కూడా ఆలోచించండి. మీరు సంస్థలు ఏర్పాటు చేసింది విద్యార్థులకు చదువు చెప్పడానికి మాత్రమే, అంతే తప్పక వారిని తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి వారు ఏదో మీ విద్యా సంస్థలో చదివినంత మాత్రాన ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోరు. మీ విద్యా సంస్థలో చదువుతున్నారు, ఎవరికి ఎంత క్యాపబిలిటీ ఉందో అంత క్యాపబిలిటీ వరకు చదవగలుగుతారు. కాబట్టి వారిని తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి మానసిక సంక్షోభానికి గురి చేసి వాళ్ళు సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నారు. కాబట్టి ఈ కడప ఉమ్మడి జిల్లాలో ఈ వరుస సంఘటనల గురించి విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి ఖచ్చితంగా మేము మా యువమోర్చా తరపున ఒక లెటర్ ద్వారా తెలియజేస్తాము. వారికి తెలియజేసి ఇక్కడ జరుగుతున్న ఘటనలు ఖచ్చితంగా వీరిపైన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ జరిగే పూర్తి స్థాయిలో విచారణ చేసి వీటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాము. అదేవిధంగా ఎవరైనా సరే పదే ఏమంటున్నారంటే ఏమన్నా జరిగిందంటే శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ అవి మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంస్థలే అంటున్నారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంస్థలు అంటే నాకేంటో అర్థం కావట్లేదు. అది వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం ఏర్పాటు చేసుకున్న విద్యా సంస్థలే తప్పక కూటమి ప్రభుత్వానికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ వాళ్ళ విద్యా సంస్థలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. అది ఒకసారి మీడియా ప్రతినిధులు కానీ బయట ఉండే ప్రజలు కానీ గమనించాలి. వారి కూటమి ఉండే విద్యా సంస్థల ద్వారా ఏమో మా ప్రభుత్వానికి కానీ ఇక్కడ జరుగుతున్న రాజకీయానికి కానీ ఎటువంటి ఇది సంబంధం లేదు. కాబట్టి ఒక్కసారి గమనించండి, ఏ విద్యా సంస్థ అయినా ఒకటే. విద్యా సంస్థలు పెట్టింది వాళ్ళ వ్యాపారం కోసమే, వారి వ్యాపారం కోసమే అంతే తప్పక ఈ కూటమికి ఇంకొక దానికి ఒక కూటమికి సంబంధించిన విద్యా సంస్థలు అయితే ఒక విధంగా, బయట ఉండే విద్యా సంస్థలు అయితే మరో విధంగా చూడకన్నా ఇక్కడ ఉండే కడప జిల్లాలో ఉండే విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిద్రిస్తున్నారనేది అందరికీ తెలిసే. ఇక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులు నార్మల్ ఏదైనా చిన్న చితక
చిన్నవాళ్ళు ఎవరైనా పెట్టుకొని ఉంటారు కదా, వారిపైన కావాలంటే ఎంత ప్రతాపం కావాలంటే అంత ప్రతాపం చూపిస్తారు. ఎప్పుడు సీజ్ చేయాలంటే అప్పుడు సీజ్ చేస్తామంటారు, వాళ్ళని బెదిరిస్తారు. వాళ్ళకి కావాల్సినది ఏది, ఫైనల్గా డబ్బులు కావాలి. వారు ఆ డబ్బులు ముట్టిందంటే వాళ్ళకు ఉండదు. అదే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, వాళ్ళకు మంత్లీ ప్యాకేజీలు, ఇయర్లీ ప్యాకేజ్ ఇస్తారు. కాబట్టి వాళ్ళు సండే కాలేజీలు పెట్టుకోండి, మండే కాలేజీలు పెట్టుకోండి, ఫెస్టివల్ రోజు పెట్టుకోండి. లేదంటే ఈరోజు వాళ్ళ విద్యా సంస్థలో ఒక విద్యార్థి చనిపోయాడు, అయినా వాళ్ళు కాలేజీలు జరుపుకుంటారు, స్కూళ్ళు జరుపుకుంటారు, ఎటువంటి చింత ఉండదు. ఎందుకంటే కాబట్టి కడప జిల్లా విద్యాశాఖ అధికారులందరూ మీ పని మీరు చేయకపోతే ఖచ్చితంగా మేము మీ కార్యాలయాన్ని ముట్టడిసి దీన్ని తీవ్ర స్థాయిలో, ఆశామాషగా ఏముండదు, తీవ్ర స్థాయిలో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మీ కడప జిల్లాలోనే ఈ విద్యా సంస్థలు ఇలా జరుగుతుంది అని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక కార్యక్రమం తీసుకునే విధంగా మా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడతాం. ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. గత కొద్ది రోజులుగా, గత కొద్ది నెలలుగా కంటిన్యూస్గా ఈ నారాయణ, శ్రీ చైతన్య, అలాగే ఇంజనీరింగ్ కళాశాలలలోనూ, ఎంబీబీఎస్ కళాశాలలోనూ ఇటువంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దీనికి కారణం యాజమాన్యంలో లోపం. కేవలం ఫీజులు లక్షలు తీసుకోవడమే కాకుండా యాజమాన్యంలో కనీస సౌకర్యాలు, అలాగే పిల్లలు ఎలా ఉంటున్నారో అని కూడా చూడకుండా, ఎటువంటి నిఘా పెట్టకుండా, ఇప్పుడు హాస్టల్ వ్యవస్థ ఉంటే హాస్టల్ వ్యవస్థలో వార్డన్లు పెంచడము. ఇప్పుడు హాస్టల్ ఫ్లోర్కి ఒక వార్డెన్ ఉంటున్నారు. ఇప్పుడు 5 ఫ్లోర్లు ఉంటే 5 ఫ్లోర్లకు ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వార్డెన్. అలాగే వార్డెన్స్ కూడా ఫ్లోర్కి 2-3 వార్డెన్లు పెట్టి స్టూడెంట్స్ పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అలాగే ఫుడ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించి, చదువు విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఇవన్నీ ఏం లేకుండా కేవలం లక్షల డబ్బులు వసూలు చేసుకోవడము, వాళ్ళు దోచుకోవడం లాగానే విద్యాసంస్థలన్నీ తయారైనాయి. మేము దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని ఖచ్చితంగా వినతిపత్రం అందజేసి కడప జిల్లా విద్యాసంస్థలపైన, అలాగే ఎంబీబీఎస్ విద్యాసంస్థలపైన, ఇంజనీరింగ్ విద్యాసంస్థలపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రజలకు తమ వంతుగా సేవలు అందిస్తూ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాటర్ ప్లాంట్ ద్వారా తక్కువ ధరకు నీటిని విక్రయించే చర్యలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నాయకుడు దేవిరెడ్డి ఆదిత్య తెలిపారు. కడప నగరం కోఆపరేటివ్ కాలనీలో గల వైఎస్ఆర్ ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ప్లాంట్ను అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా తాము దేవిరెడ్డి ఆదిత్య యూత్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ క్రమంలో తాము సేవలను గుర్తించి ప్రభుత్వం 2010లో వాటర్ ప్లాంట్ కేటాయించిందన్నారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో సుమారు 20,000 మందికి అతి తక్కువ ధరకు అంటే 2 నుంచి 5 రూపాయలకు 20 లీటర్ల నీటిని అందచేయడం జరుగుతోందన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా ఇబ్బందులకు గురి చేసే చర్యలను చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నగరంలోని వాటర్ ప్లాంట్లను తొలగించి మద్యాన్ని ఏరులై పారించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలని, ప్రజోపయోగ కార్యక్రమాలను అడ్డుకునే వారిపై పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. మేము గత 12 సంవత్సరాల నుంచి దేవిరెడ్డి ఆదిత్య యూత్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు చేసినాం. అది గుర్తించి 2018లో మాకు ఈ గవర్నమెంట్ తరపు నుంచి ఈ వాటర్ ప్లాంట్ కేటాయించడం జరిగింది. అంటే ఒక వ్యక్తికి కాదు ఇచ్చింది, ఇది ఒక సంస్థకి ఇచ్చినారు. దేనికోసం వీళ్ళు 10 మందికి ఉపయోగపడుతున్నారు, ఇట్లా నీళ్లు కూడా ఇస్తే వీళ్ళు తక్కువ ధరకు ఇస్తామంటున్నారని చెప్తే మాకు ఇవ్వడం జరిగింది. మేము కూడా ఇక్కడ
రూపాయల నుంచి 5 రూపాయల వరకే వసూలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ పెట్టి. ఇక్కడ దాదాపు 22, 23, 25 అంటే 3 డివిజన్లు వస్తాయి. అంటే దాదాపు 20,000 మంది జనాభాకి మేము తక్కువగా స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నాం. కేవలం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యుడిని అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం మా పైన కక్ష కట్టి ఇవాళ పక్కన స్కూల్ ఉంది, ఆ పక్కన శ్మశానం ఉంది అని చెప్పి దొంగ నాటకాలు ఆడి మమ్మల్ని ఇక్కడ నుంచి తీపిచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. గత 6 నెలల నుంచి మమ్మల్ని సతాయించడం జరిగింది. స్వచ్ఛమైన తాగునీరు ఇస్తాం, తక్కువ ధరకి ఇస్తామంటే వద్దంటుంది స్థానిక ఎమ్మెల్యే. ఈ పక్కన గతంలో 3 వైన్ షాపులు ఉన్నాయి, ఇప్పుడు 23 వైన్ షాపులు అయినాయి కడప నగరంలోనే. అంటే ఈమె దేన్ని ప్రోత్సహిస్తుంది? కేవలం మాకు నీరు వద్దు, మద్యమే ముద్దు అనేటట్లు ఈమె ప్రోత్సహిస్తుంది. ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్లోనే ఉర్దూ బడి ఉంది, దాని పక్కనే ఒక గుడి ఉంది, దాని పక్కనే ఏముంది తెలుసా? ఒక వైన్ షాప్ పెట్టి నడిపిస్తుంది ఈమె. పోయి దాన్ని చూపించమను అంత దమ్ముంటే. అంతేగాని మాలాంటి నిరుపేదల పైన మాలాంటి పైన పడి ఇట్లా ఏడ్చి. ఇంకొక విషయం ఏమిటంటే ఈ పగలు కొట్టేది ఇదంతా ఆమె వీడియో కాల్లో చూస్తుంది టీపీఓతో. అంటే దీన్ని బట్టి ఏంటంటే కేవలం కక్ష సాధింపు చర్యనే ఇది. ప్రజలు ఎట్లా పోయినా ఆమెకు అవసరం లే, ప్రజలు ఏమైనా ఆమెకు అవసరం లే, నేను కక్ష సాధించాలా అనేదే ఉద్దేశం ఉంది. మద్యం ఏరులై పాలుతుంటే దాని గురించి పట్టించుకోరు. నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. అసలే ఎండల కాలం ఇప్పుడు. దాదాపు ఈ జనాభా 6 లక్షల మంది జనాభా ఉన్నారు కడపలో. వాటర్ ప్లాంట్లు వద్దు అని అసెంబ్లీలో మాట్లాడుతుంది, కలెక్టర్ దగ్గర మాట్లాడుతుంది. ఇంకా వాటర్ ప్లాంట్లు వద్దంటే నీకేం కావాలక్క? ఏం కావాలని మీరు చెప్పడము? ఆమెన మద్యం షాపులు పెట్టిన వాటిని తొలగించు బడి దగ్గర, గుడి దగ్గర. అంతేగాని మాలాంటి వాళ్ళపైన పడి స్వచ్ఛమైన నీరు ఇస్తా అంటే అది కూడా ఒక సేవా సంస్థ ద్వారా మేము అనేక సేవలు చేసినాం. పోయి ఒకసారి విచారించుకోండి, తెలుస్తుంది. నువ్వు కడప నగరంలో వచ్చి లాటరీ ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయినావు 8 నెలల్లో. గతం మళ్ళీ ఎలక్షన్లు వస్తుంది, మా రుచి ఏందో చూపిస్తాము, కడప గడ్డ అంటే ఏందో కూడా చూపిస్తాం. ఇంకా ఏం చేస్తావో చేసుకో, ఎంత నాశనం చేస్తావో చేసుకో. నువ్వు తొలగిస్తే ఈడ నలిగిపోయేదానికి మేమేం మొక్క కాదు, విత్తనం ఈడ కాకపోతే ఇంకో చోటైనా మలుస్తామని ఈ మీడియా ముఖంగా తెలుసుకుంటున్నాం. అలాగే ఇది కూడా కేసు మోషన్లో ఉంది, లంచ్ మోషన్లో ఉంది. ఒక 2 గంటల టైం ఏంటంటే కూడా అధికారులు దౌర్జన్యంగా చేసి మూసేసిన దాన్ని పగలగొట్టి మరీ దౌర్జన్యంగా పాల్గొట్టడం జరిగింది. ఎంత కక్ష సాధింపు చర్య! అధికారులు కూడా వాళ్ళకు దాసోహం అయిపోయినారు. ఇది యథార్థం, ఇది వాస్తవం అని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తక్షణమే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు పాలకులు చర్యలు చేపట్టాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని కలెక్టరేట్ వద్ద అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ 48 గంటల దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్బి జిల్లా అధ్యక్షుడు బాలవర్ధన్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మలు మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం రాష్ట్రాన్ని విభజించే సమయంలో అన్ని విధాలా వెనుకబడిన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారన్నారు. అయితే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా పరిశ్రమ ఊసే లేకపోవడం బాధాకరమన్నారు. విభజన తర్వాత వివిధ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు పరిశ్రమ శంకుస్థాపన పేరుతో లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. కడప జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి, ఈ ప్రాంత నిరుద్యోగ యువత ఉపాధికి వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. ఈ విషయంగా ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు, మహిళా ప్రతినిధులు ఇంకా ఆందోళనకారులు పాల్గొన్నారు. పునర్విభజన చట్ట ప్రకారము కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పార్లమెంటు సాక్షిగా చట్టం రూపొందించబడితే గత రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడప ఉక్కు పరిశ్రమపై నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. ఈరోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరిగితే రాయలసీమ జిల్లాలోని అనేక మంది వేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి. ఈరోజు డబుల్ డిగ్రీలు పీజీలు చేసి ఉపాధి అవకాశాలు లేక విదేశాల బాటలు పట్టి ఈరోజు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మరి అధికారంలోకి రాకముందు ఎన్నికలకు ముందు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తాం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాకల్లా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. కడప ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదు. మరి గతంలో 2 ముఖ్యమంత్రులు 3 సార్లు కడప జిల్లాలో 3 సార్లు శంకుస్థాపన చేశారు, లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్మును వృధా చేశారు తప్ప
చిత్తశుద్ధిగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఏ ఒక్క ప్రభుత్వం కూడా కృషి చేయడం లేదు. ఖచ్చితంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేంత వరకు ఖచ్చితంగా ముందుండి పోరాడతాం. ఉపాధి అవకాశాలు రాయలసీమ జిల్లాలోని ఉపాధి అవకాశాలు దొరికేంత వరకు ఖచ్చితంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ముందుంటుంది. ఖచ్చితంగా రాయలసీమ నుండి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కసారి గొంతెత్తి ఇప్పాలి. రాయలసీమలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అందరూ నోరు విప్పాలి. రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంపై మెడలు వంచి కృషి చేసే విధంగా ముందుకు రావాలని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉక్కు పరిశ్రమ కావాలని చెప్పి కడప జిల్లాలో ఏర్పాటు చేసేందుకు మేము నిరాహార దీక్ష చేపడుతున్నాం. కాబట్టి ఒట్టెత్తి ప్రదీప్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో ఉక్కు దీక్ష నిర్వహించడం మా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ముందుండి పోరాడుతుందని చెప్పి మేము రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా నేను కోటపాటి సుబ్బమ్మ నా పేరు. ఈ 48 గంటల దీక్షలో ప్రభుత్వం ఏ మాత్రం ముందుకు సహకరించకపోతే ప్రతి జిల్లాలో రాష్ట్రం అంతా ఉక్కు దీక్ష మన కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేంత వరకు నిరాహార దీక్ష చేపడతామని చెప్పేసి మా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏడాది నుంచి 19 ఏళ్ల వయసు గల చిన్న పిల్లలందరికీ నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రను తప్పనిసరిగా వేయాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శివప్రసాద్ రెడ్డిలు సూచించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరులోని ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున మాట్లాడుతూ పిల్లలు తప్పనిసరిగా వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ఈ విషయంగా నిర్లక్ష్యం వహిస్తే నులి పురుగులు చేరే ప్రమాదం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయకుండా మరుగుదొడ్లనే వాడాలన్నారు. నులి పురుగులు పిల్లల కడుపులో చేరితే రక్తహీనత ఏర్పడడంతో పాటు అనారోగ్యానికి గురవుతారని వారు వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కళాశాలలు, అంగన్వాడీ సెంటర్లలో దాదాపు 46,000 మందికి నులి పురుగుల మందును పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ భరత్ నారాయణ, రాధాదేవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బాటలు తెచ్చుకుంటే బాటలు మీ దగ్గర బాటలు మీద తాగండి, ఖచ్చితంగా నీళ్ళు తాగండి, నమిలి మింగండి, నమిలి మింగాలి. లేదా ప్లేట్లు సరిగా కడగలేదు, లేదా మనం అన్నం తిన్నాక తాగే నీళ్ళు కంటామినేట్ అయి ఉన్నాయనుకో, అప్పుడు మనకు తెలియకుండానే మన పొట్టలోకి ఈ నులి పురుగుల గుడ్లు అనేవి వెళ్ళిపోతాయి. చేదున్నా బాగా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా ప్రొద్దుటూరు పురపాలక సంఘం నందు మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, వారి ఆధ్వర్యంలో ఈరోజు 46,190 మంది స్టూడెంట్స్కి ఈ ఆల్బెండాజోల్ ట్యాబ్లెట్ని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 237 అంగన్వాడీ సెంటర్సు, 107 గవర్నమెంట్ స్కూల్స్, 15 గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం. సో మొత్తం అందరూ కలిపి 46,190 మంది స్టూడెంట్స్కి ఈ ట్యాబ్లెట్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. నాకు చేతి వేలకు గోళ్ళు ఉండడం వలన, ఆ గోళ్ళలో మట్టిలో అడగడం వలన నులి పురుగులు భూమిలో ఉండేటి మనకు గోళ్ళలోకి ఆ గుడ్లు వచ్చి అవి మన నోట్లో పెట్టుకోవడం వల్ల గుడ్లు ఎంటర్ అవుతాయి. అట్లా కాకుండా మల విసర్జనకు బయట ప్రదేశాలకు పోయినప్పుడు ఆ గుడ్లు ఏమవుతాయి, లార్వాలాగా అభివృద్ధి చెంది ఉంటాయి. అవి మన చర్మంలోకి చెప్పులు లేకుండా పోయినప్పుడు, మల విసర్జన బయటికి పోయినప్పుడు చర్మంలోకి ఎంటర్ అయ్యి లింఫనోడ్ ద్వారా మన పేగు గోడలకు ఎత్తుక్కొని అడల్ట్ పురుగుగా డెవలప్ అవుతుంది. ఇది డెవలప్ అయ్యి ఏం చేస్తుంది, అక్కడ పేగు గోడలుగా ఎత్తుకొని మనం తినే ఆహార పదార్థాల ద్వారా మనకు రక్తం అనేది ఏర్పడుతుందా లేదా, రక్తం అనేది డెవలప్ అవుతుంది. దాంట్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది రక్తం పీల్చుకుంటూ బతుకుతుంటుంది. ఆ బతకడం వల్ల మన రక్తం అది పీల్చుకోవడం వల్ల మనకేమవుతుంది, రక్తం తగ్గిపోతూ ఉంటుంది.
అందువలన మనం ఏం చేస్తాము, మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి సంవత్సరం 2 సార్లు జాతీయ నులిపురుగు నిర్మూలన దినం అనేది జరుపుతారు. అది ఎప్పుడెప్పుడంటే ఫిబ్రవరి, ఆగస్టు నెలలో జరుపుతారు. అందుకు కాబట్టి ఈరోజు ఈ మాత్రను అందరూ ఖచ్చితంగా నమిలి మింగాల. ఎందుకు నమిలి మింగమని చెప్తున్నామంటే అది చివబుల్ ట్యాబ్లెట్. అది నమిలి మింగితేనే మన శరీరంలో అది వంట పట్టి ఆ నులిపురుగులను చంపేస్తుంది, మన కడుపులో ఉండే నులిపురుగులను. అందుకు కాబట్టి దీన్ని ఈరోజు ఖచ్చితంగా నమిలి మింగాల. అసలు నులిపురుగులు వచ్చినాక మనం ఈ ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ 400 మిల్లీగ్రామ్స్ అనేది ఉంటుంది, అది వేసుకుంటాం. అసలు నులిపురుగులు మన శరీరంలో రాకుండా చేయాలంటే ఏం చేయాలా? మనకి ఏమవుతున్నాయి, ఎట్లా వస్తుంది నులిపురుగులు? గోళ్ళు ద్వారా వస్తున్నాయి, అంతే కదా. గోళ్ళు శుభ్రంగా కట్ చేసుకోవాలా, గోళ్ళలో గుడ్లు నిలవడకుండా. మనం మల విసర్జనకు బయటికి పోవడం వల్లనే కదా వచ్చేది. మల విసర్జనకు బయటికి పోకుండా ఉండాలా. రెండోది చెప్పులు లేకుండా పోతున్నాం, అందుకే కదా లారవ పొడుచుకొని వస్తుంది మంచిగా. చెప్పులు వేసుకొని పోవాలా. నాలుగోది ఏమైనా ఆకుకూరలు కానీ పండ్లు కానీ పరిశుభ్రంగా కడుక్కొని తినాలా. దానివల్ల కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ముఖ్యమైనది ఏంటంటే చేతుల పరిశుభ్రత ఖచ్చితంగా చేయాలి. అది ఎప్పుడెప్పుడు చేయాలా మనము? చేతుల పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్ అంటారు కదా మీరందరూ, అది ఎప్పుడెప్పుడు చేయాలా? ఆహారము తినే ముందు, మల విసర్జనకు పోయిన తర్వాత ఖచ్చితంగా చేయగలిగితే మనము ఈ నులిపురుగులు మన శరీరంలోకి రాకుండానే చేసుకోవచ్చు అన్నమాట. రక్తదానం ప్రాణదానంతో సమానమని గుర్తించి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని వేంపల్లి టీడీపీ మండల కన్వీనర్ సింగారెడ్డి రామమోహన్ రెడ్డి, టీడీపీ మాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్లు పిలుపునిచ్చారు. ఈరోజు వేంపల్లి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం ఆవరణలో పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి జన్మదినాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించగా పలువురు యువకులు రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ పార్టీ నాయకుడు బీటెక్ రవి జన్మదినాన ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు సేవలు అందించాలని, భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. అనంతరం వేంపల్లి 4 రోడ్ల కూడలిలో భారీ కేక్ కట్ చేసి బీటెక్ రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంకా బీటెక్ రవి అభిమానులు పాల్గొన్నారు. మాట చెప్పాగండి, సిగ్గిపోతుంది. తిరగండి, దగ్గర ఎన్నికి రాండి కొంచెం. తెలంగాణ కనపడాలి ఆడగాని. ఫోన్ ఎత్తావు, ఏమెత్తావు? కార్యకర్తలు కూడా మిగల్చండి. ఇంకా ఆయన పెట్టని ఆయన పెట్టని ఆయన పెట్టు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ శ్రీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో వేంపల్లెలో పార్టీ ఆఫీస్ నందు స్వచ్ఛందంగా కార్యకర్తలు వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం, అలాగే కేక్ కట్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నిస్వార్థంగా ఆయన ధైర్యమే ఒక అండగా పెట్టుకొని కొండలతో ఢీకొట్టే పరిస్థితుల్లో ఈయన ఉన్నాడు. అలాంటి నాయకుని
పుట్టినరోజు కార్యకర్తల మధ్య జరుపుకోవడం ఈరోజు చాలా ఆనందదాయకం. ఆయన ఆ దేవుడు నిండు నూరేళ్లు ప్రసాదించి ఆయన దినదినాభివృద్ధి చెంది పదవుల్లో కూడా ఆయనకు మంచి ఉన్నతమైన పదవులు పొందాలని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా మేమందరం కోరుకుంటున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకులైనటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన జన్మదినము ఇక్కడ ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి ఆయనకు ఉన్నటువంటి మంచి పేరుతో ప్రతి ఒక్క చోట ఆయన పుట్టినరోజును ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. అలాగే ఆయన వచ్చేసి తక్కువ సమయంలోనే ఈ ఉన్నతమైనటువంటి స్థానంలో ఈరోజు ఉన్నారు. ముందు ముందు కూడా ఆయన వచ్చేసి రాష్ట్ర లెవెల్లో ఒక పెద్ద నాయకుడిగా ఎదిగి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అండగా ఉండి కార్యకర్తల యొక్క కష్ట సుఖాల్లో ఆయన భాగస్వామ్యమై నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ, అలాగే ఆయన అభిమానులకు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరంలో రక్తమిస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కొన్ని కార్యక్రమాలు కేక్ కట్ చేయడము, అలాగే హాస్పిటల్లో బ్రెడ్ పండ్లు ఇవ్వడము, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై బీటెక్ రవి, జై బీటెక్ రవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. 48 గంటల దీక్ష కార్యక్రమంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రతినిధుల డిమాండ్. విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడి చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం. బీజేవైఎం నాయకుల హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.